శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన జన్మ నక్షత్రము, ఆయన జన్మ తేదీ, ఆయన బర్త్డే, డేట్ ఆఫ్ బర్త్. రాహుల్ గాంధీ గారు 19/6/1970 ఉదయం 7:31 న్యూఢిల్లీలో జన్మించారు. శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, ఆయన జన్మ లగ్నం కర్కాటక లగ్నం. ఆయనకి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు పంచమ స్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు. అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క గ్రహాలు చూసినట్టయితే ఆ రోజు లగ్నంలో చతుర్థ లాభాధిపతి శుక్రుడు, ద్వితీయంలో కేతువు, చతుర్థ స్థానంలో షష్ఠ భాగ్యాధిపతి అయిన గురువు చతుర్థ స్థానాల్లో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి అంత కోటీశ్వరుడి కుటుంబంలో పుట్టాడు ఆయన. ఆయనకి అదృష్టం చాలా ఉంది. అట్లాగే పంచమ స్థానంలో చంద్రుడు, అష్టమ స్థానంలో రాహువు, ఆయనకి దశమ స్థానంలో శనేశ్వరుడు నీచబట్టిపోయాడు. అలాగే లాభంలో బుధుడు, వ్యయస్థానంలో పంచమ రాజ్యాధిపతిని కర్కాటక లగ్నానికి అత్యంత యోగకారకుడు కుజగ్రహం. కుజుడు కర్కాటక లగ్నానికి చేసినంత యోగం సింహ లగ్నానికి, కర్కాటక లగ్నానికి కుజగ్రహం చేసిన యోగం ఇంకా ఏ లగ్నానికి కూడా చేయడు. అలాంటిది ఈ కర్కాటక లగ్నానికి పంచమ రాజ్యాధిపతి అయి వ్యయస్థానంలో రవితో హస్తంగతమైపోయాడు. అట్లాగే రాహుల్ గాంధీ గారికి ప్రబలమైనటువంటి కుజదోషం ఉంది. అట్లాగే సప్తమ స్థానాధిపతి అయిన శని కూడా ఆయనకి నీచ స్థానంలో పడ్డాడు. కాబట్టి ఆయన వివాహం చేసుకోలేదు ఇప్పటిదాకా కూడా. ఆయనకి కుజదోషం బలీయంగా ఉంది. కాకపోతే ఆయన జాతకంలో గురువు మటుకు చాలా బాగున్నాడు. షష్ఠభాగ్యాధిపతి గురువు చతుర్థ స్థానాల్లో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇక నవాంశ చక్రం చూసుకున్నట్టయితే నవాంశ చక్రం కూడా కర్కాటక లగ్నం అయింది. అంటే లగ్న వర్గోత్తమం చెందింది. ఇక్కడ జన్మలగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. అట్లాగే ఈ నవాంశ చక్రం ఓన్లీ వివాహ విషయం చెప్తుంది. ఈ నవాంశ చక్రంలో ఇక్కడ శుక్రుడు నీచబడిపోయాడు. ఇది చాలా మైనస్ పాయింట్. అట్లాగే ఇక్కడ చతుర్థంలో మళ్ళీ గురువు ఉన్నాడు. గురువు వర్గోత్తమం చెందాడు. లగ్న వర్గోత్తమైంది, గురువు కూడా వర్గోత్తమైంది. చాలా ప్లస్ పాయింట్ ఆయనకి. కాబట్టి అంత పెద్ద కుటుంబంలో పెట్టాడు, కోటీశ్వరుడి కుటుంబంలో. పంచమంలో రవిశనులు, సప్తమ రాహు, భాగ్యస్థానంలో చంద్ర కుజులు, లాభంలో బుధుడు. ఇది ఆయన రాశి యొక్క చక్రము, నవాంశ చక్రము. ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి 18/12/2022 నుండి 18/12/2040, మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి 18/12/2022 నుండి 18/12/2040 దాకా ఆయనకి రాహు మహర్దశ నడుస్తోంది. ఈ రాహు ఈ లగ్నానికి ఏమాత్రం కూడా యోగం చేయడు. దానికి కారణం ఏంటంటే రాహు లగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ రాహు ఫలితాలు మొత్తం కూడా శనేశ్వరుడు ఇస్తాడు. ఆ శని శత్రుక్షేత్రమైన మేషరాశిలో నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాహు మహర్దశ అనుకున్నంత మంచి ఫలితాలు ఇవ్వదు. ప్రస్తుతం 1/9/2025 దాకా, అంటే వారికి 18/12/2022 నుండి 1/9/2025 దాకా రాహు మహర్దశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తోంది. అట్లాగే ఈ ఎలక్షన్ టైంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి రాహు మహర్దశలో, రాహు అంతర్దశలో బుధుడు విదశ నడుస్తోంది. రాహు మహర్దశలో, రాహు అంతర్దశలో బుధుడు విదశ. ఈ కర్కాటక లగ్నానికి రాహు జన్మలగ్నం నుంచి వ్యయస్థానంలో ఉండటం ఒక ఇది. అట్లాగే రాశి చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి చంద్రలగ్నం నుంచి చూసుకున్నట్టయితే కూడా వృశ్చిక రాశికి బుధుడు అష్టమ లాభాధిపతిగా అతి పాపి. కాబట్టి మహర్దశాధిపతి రాహు అష్టమ స్థానంలో ఉండటం, అంతర్దశాధిపతి కూడా రాహు నడుస్తుంట. రాహు మహర్దశలో రాహు అంతర్దశ జరుగుతూ విదశ బుధుడు నడుస్తున్నాడు. కాబట్టి ఆ బుధుడు కూడా కర్కాటక లగ్నానికి తృతీయ వ్యయాధిపతిగా అతిపాపి లాభస్థానంలో ఉండటం. అట్లాగే గోచారీత్యా చూసినట్టయితే కూడా
మార్చి 28 దాకా అర్ధాష్టమ శని జరుగుతుంది రాహుల్ గాంధీ గారికి. అట్లాగే 2025 మే 7వ తారీఖు దాకా ఈ రాహు కూడా పంచమ స్థానంలో ఉంటాడు. కాకపోతే ఈ 2024 మే 3వ తారీఖు నుంచి గురుగ్రహం మేషరాశి వదిలి వృషభ రాశిలోకి వెళ్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా గురుబలం వస్తుంది. ఈ 2024 మే 3 నుంచి 2024 మే 3వ తారీఖు నుంచి 2025 మే 6వ తారీఖు దాకా కూడా ఈ గురుగ్రహం వృషభ రాశిలో సప్తమ స్థానంలో ఉంటాడు కాబట్టి గురుబలం వస్తుంది. కాబట్టి ఇది వరకు 2019 ఎలక్షన్తో కంపేర్ చేసినట్టయితే మటుకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక 150 సీట్ల దాకా మొత్తం వాళ్ళంతా అన్ని పార్టీలు కలిశారు కాబట్టి మొత్తం అన్ని పార్టీలు కలిసి ఒక 150 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2024 ఏప్రిల్ మేలో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన టైం నడుస్తోంది. ముఖ్యంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసినట్టయితే ఆయనకి కుజమహర్దశలో శని అంతర్దశ నడుస్తోంది. నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కాబట్టి ఆయనకి జన్మలగ్నంలోనే చంద్రుడు కుజుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా రిచిక మహాపురుష యోగము, అట్లాగే చంద్రమంగళ యోగము, అలాగే గజకేసరి యోగము, బుధ ఆదిత్య యోగం లాంటి చాలా గొప్ప యోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2024 ఏప్రిల్ మేలో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఎన్డీఏతో కంపేర్ చేసుకోకుండా 325 నుంచి 350 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఎన్డీఏతో కలిపితే దాదాపుగా 380 సీట్ల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాకు ఏ పార్టీ మీద ప్రేమ లేదు, నేను రాజకీయ నాయకుడిని కాను, నేను ఒక జ్యోతిష శాస్త్రవేత్తని, నేను శాస్త్రం ప్రకారం చెప్తున్నాను. కాబట్టి ఎవరి మనసైనా గాయం ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. సెలవు.